అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఈ నెల 12 అంటే అక్టోబర్ 12 బయలుదేరి 13వ తారీఖును మొదలుకొని అక్టోబర్ 19వ తారీఖు వరకు పిఠాపురం పురోహూతిక పీఠంలో శతచండీ హోమాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ శతచండీ హోమంలో కూడా మీకు తెలుసు అందరికీ 13 మొదలుపెట్టి సంకల్పం అయిన తర్వాత నుంచి 19వ తారీఖు వరకు 110 పారాయణలు 11 హోమాలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ ప్రదేశంలో జరుగుతున్న దేవతలు ఎవరు అంటే సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని. ఈ 10 మంది దేవతలకి మనం ఏం చేస్తున్నాము అంటే అక్కడ ఈ యొక్క లక్ష జపం 10,000 హోమం, అంతేకాకుండా మృత్యుంజయ మంత్రాన్ని 1,00,000 జపం 10,000 హోమం, అంతేకాకుండా ఇక్కడ చండీ మంత్రం అంటే చండీ సప్తసతి కాకుండా చండీ మంత్రం 1,00,000 జపం 10,000 హోమం జరుగుతోంది. ఇవన్నీ ఈ పురోహూతికా పీఠంలో అక్టోబర్ 13వ తారీఖును మొదలుకొని 19వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఇక్కడ ఇవన్నీ తీసుకోవడానికి కానీ లేకపోతే చండీ హోమం చేయడానికి కానీ మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క దానికి అక్కడ ఆ శక్తిపీఠానికి సంబంధించిన దేవతలకే. ఎందుకంటే పురోహూతిక అక్కడ చూడండి, పిఠాపురం పురోహూతిక. పిఠాపురం అంటే అర్థం ఏమిటి అంటే పిఠాపురం అంటే పీఠికాపురం అని దాని పేరు. అసలు పీఠికాపురం అంటే అర్థం ఏమిటి అంటే పీఠం అంటే అమ్మవారు కూర్చున్న పీఠం అన్నమాట. అది అంటే మొత్తం ఆవిడ కూర్చునే పీఠం ఏదైతే ఉందో అది అక్కడ ఉంది. అంటే ఆ ఆసనం అక్కడికి వెళ్ళి మనం పూజ చేస్తే ఏమొస్తుంది అని ప్రశ్నించుకుంటే అక్కడ వచ్చేది ఏంటంటే మళ్ళీ స్థిరత్వం అన్నది వస్తుంది. ఎందుకంటే అమ్మవారి పిరుదువులు పడిన ప్లేస్ అది. అంటే ఆ ప్రదేశం పిరుదువులు. ఇక్కడ స్త్రీ పురుషుడు ఆ పిరుదువులలో ఉన్న లక్షణం ఏమిటంటే అవి శక్తివంతంగా ఉంటే మళ్ళీ స్థిరత్వం అన్నది ఉంటుంది. ఎందుకంటే జనరల్గా చూడండి, మనకు కూర్చునే లక్షణం ఉండదు, ఎప్పుడు మూమెంట్ అంటే ఆ చంచలత్వం అన్నది ఉంటుంది. ఆ చంచలత్వానికి కారణం ఏమిటి అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి ఎలా ఉంది అంటే పావు. ఆ పావుకి ఎప్పుడు ఏంటి అంటే చలనమే, మూవ్ అవుతూ ఉంటుంది. ఈ మూవ్ అవుతున్న దాన్ని స్థిరంగా ఉంచితే ఏమవుతుంది అంటే స్ట్రైట్గా పైకి, అంటే ఈ శక్తి అన్నది స్ట్రైట్గా పైకి వెళ్ళి చివరికి సహస్రార వరకు వెళ్ళి సహస్రారంలో ఉన్న అమృత భాండాన్ని దాన్ని ఏంటంటే అమృత భాండాన్ని చిల్లు పెట్టి అందులో ఉన్న అమృతం ఏదైతే ఉందో ఆ అమృతంతో ఈ కుండల్ని ఎప్పుడైతే కలిసి దేహం అంతా స్ప్రెడ్ అవుతుందో అప్పుడే మనం యోగంలోకి వెళ్ళి మనలో అన్ని బ్యాలెన్స్లు అంటే మొత్తం అంతా స్థిరత్వం అన్నది వస్తుంది. ఆ స్థిరత్వం మనకి రావాలి అంటే మన యొక్క పీఠం ఏదైతే ఉందో ఆ ఆసనం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అక్కడే శక్తిని నింపుకోవడం ద్వారా మనలో పూర్తి స్థిరత్వాన్ని తెచ్చుకోవడం కోసం వెళుతున్నది. అంటే ఏ పని చేయాలన్నా మనిషికి స్థిరత్వం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ స్థిరత్వం లేనిది ఇక్కడ అంటే చూడండి చదువులోనే. చదువు అంటే ఏ జ్ఞానం అయినా తీసుకోండి. మన మంత్రాలను తీసుకుంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ మంత్రం కాదండి ఆ మంత్రం, కొత్త మంత్రం అంటే ఇది అయిపోగానే జ్వరానికో మంత్రం, పిల్లలు పుట్టడానికో మంత్రం, లేకపోతే పెళ్ళి అవ్వడానికి అలా మార్చేస్తూ ఉంటాం. ఎందుకంటే గురువుల్ని కూడా చాలామంది చాలా ఇబ్బంది పెడతారు. ఏంటంటే నాకు మంత్రం ఇవ్వండి, కొత్త మంత్రం ఇచ్చేసానండి చాలా సంవత్సరాలు, కానీ ఆ మంత్రం విలువ ఎవరికి తెలిసినా సరే చాలా సంవత్సరాలు చేశాను అన్న మాట ఒకటి చెప్పరు. రెండోది ఏంటంటే ఇంకో మంత్రాన్ని మార్చమని మళ్ళీ చెప్పరు. ఎందుకు అనంటే ఏ మంత్రం అయితే మనం చేస్తున్నామో ఆ మంత్ర శక్తిని కనుక మన లోపల నింపుకోగలిగితే, ఆ దేవతతో మనకు అనుబంధం కనుక ఏర్పడగలిగితే ఈ సృష్టి అంతా ఒకటే. దానికి బోల్డన్ని ఉదాహరణలు వద్దండి. మన ఎదురుగుండా కనిపిస్తున్న చెట్టే, ఆ చెట్టుకి మనం వేసే విత్తనం ఒకటే అండి. మామిడి చెట్టు వేసామనుకో, మామిడి టెంకలు లోపల పాతాం, దాని నుంచి వేర్లు వచ్చి ఒక వృక్షం వస్తుంది. ఆ వృక్షం మహావృక్షం అయినప్పుడు ఏమవుతుంది అంటే బోల్డన్ని కొమ్మల కింద విభజించ
విభజించబడుతుంది. కానీ ఎన్ని కొమ్మల కింద విభజించబడినా సరే దానికి వచ్చే పండు మాత్రం పండో కాయో ఏదైనా మామిడికాయ మామిడి పండే. అంతే తప్ప ఒకదానికి ఒక కొమ్మకేమో సీతాఫలం, ఒక కొమ్మకేమో మామిడి పండు, ఇంకో కొమ్మకేమో ఏంటంటే రామఫలం పండు, లేకపోతే బత్తాయి పండు, అలా డిఫరెంట్ కొమ్మలకి డిఫరెంట్ ఫ్రూట్స్ రావటం లేదు. ఒకే పండు వస్తుంది అన్ని కొమ్మలకి కూడా. అంటే అర్థం ఏమిటి అంటే ఎన్ని మంత్రాలున్నా సరే, అంటే ఈ విభాగాలు ఏవైనా కూడా ఫైనల్గా వచ్చే ఫలితం మాత్రం ఒక్కటే. అది తెలుసుకోవడం కోసమే ఆ చెట్టు మనకి చూపిస్తోంది. ఆ చెట్టు ఒకటే కాదు, ఇక్కడ ఏది చూసినా సరే ఫైనల్గా పంట అన్నది ఒకటే వస్తుంది. అదేవిధంగా మీరు ఏ మంత్రాన్ని చేసినా సరే, ఆత్మతో అనుసంధానం చేసి ఏ మంత్రం చేసినా సరే ఫైనల్గా వచ్చే ఫలితం ఏమిటి అంటే మీకు జ్ఞానమే. అంటే ఆ పండో కాయో లేకపోతే పువ్వో అంటే అర్థం ఏమిటి, మనకు వచ్చే జ్ఞానం అని. ఆ జ్ఞానాన్ని అందరూ సంపాదించాలి అంటే మనలో ఖచ్చితంగా స్థిరత్వం, అంటే ఇటు అటు ఊగే లక్షణాలు ఉండకూడదు. ఒకే దాని మీద నిలబడగలిగే స్థితి ఉండాలి. ఆ స్థితి ఏదైతే ఉందో అది మనం తప్పకుండా పురుహూతిక అమ్మవారి దయ వల్ల తెచ్చుకోగలము అని అందరికీ ఆవిడ యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీరందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడము అంటే ఇక్కడ వర్చువల్ పార్టిసిపేషన్, అంటే మీ పేరు గోత్రాలతో పూజ చేయించుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు మీ పేరు గోత్రాలతో పూజ చేయించుకుని ఆ స్థిరత్వాన్ని సంపాదించుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆ జ్ఞానాన్ని మీరు ఏదైతే చేస్తున్నారో దాని యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి, ఆ ఫలాన్ని పొందాలి అని కోరుకుంటూ, ఎవరైనా కనుక మాకు అక్కడికి వచ్చి ఆ హోమంలో పాల్గొవాలని ఉందండి అని కనుక అనిపిస్తే తప్పకుండా పాల్గొవచ్చు. ఎప్పుడు అంటే పూర్ణాహుతి అప్పుడు. కాబట్టి ఆ పూర్ణాహుతికి ఎవరైనా వస్తాను అంటే తప్పకుండా దానికి కూడా మీరు రావడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ కింది నెంబర్లకి సంప్రదించి వచ్చి అందరూ అన్నిటిలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుతూ వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.